సో భూములు అమ్మి బిల్లులు అనే అంశాన్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ బీసీలకు జగన్ దగా అంట కూడా కోతలు వాతలతో వంచనలు అడుగడుగున అవమానాలు. టీడీపీ జనసేనకు సంబంధించి బీసీ డిక్లరేషన్ సభ జరగబోతోంది ఈ రోజున. సో ఈ సభకు పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జయహో బీసీ సభను కూడా నిర్వహించబోతూ ఉన్నారు. చాలా ప్రెస్టిజియస్గా బీసీలకు సంబంధించి కొన్ని డిక్లరేషన్స్తో పాటు అదేవిధంగా రేపు ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి కొన్ని హామీలు కూడా ఉంచబోతున్నాయి రెండు పార్టీలు కలిసి. సో ఈ అచ్చెన్నాయుడు అందరి జనసేన వైపు చెందిన బీజేపీ ఏదైతే బీసీ నేతలు అంతా కూడా దీన్ని పర్సూ చేస్తూ వస్తున్నారు. ఈ అంశాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. బీసీ డిక్లరేషన్ నేడే అనే అంశంతో నాగార్జున వర్సిటీ సమీపంలో జైహో బీసీ సభ హాజరు కానున్న చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ బడుగుల రాజకీయ ఆర్థిక సామాజిక ప్రగతి బాటలు వేయడం ఎలా అనే అంశాన్ని కీలకంగా ఉంచబోతున్నారు. ఇక్కడ టెక్నాలజీ యుగంలో చేతి వృత్తులకు సవాళ్లు, బీసీల శ్రేయస్సుకు ప్రత్యేక చర్చలు. డిక్లరేషన్ కమిటీ ఆల్రెడీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది గత 4 రోజులుగా ఈ అంశానికి సంబంధించి. కొన్ని కీలక అంశాలను డిక్లరేషన్లో కూడా రెండు పార్టీలు ఉమ్మడి ఎజెండాలో కూడా పెడతాం జరిగింది. ఈరోజు ఆ బైలాస్ కూడా బయటికి రాబోతున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి బీసీలకు జగన్ దగా అనే టైటిల్తో ఆంధ్రజ్యోతి వార్తనిచ్చింది. కోతలు వాతలతో వంచనలు అడుగడుగున అవమానాలు. బట్ ఇప్పుడు మాత్రం క్లాస్ వార్ పేరుతో బీసీలకు టికెట్లనే కొత్త డ్రామా. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు కోత, 16,800 మందికి పదవుల వంచన. బీసీల ప్రాబల్య జిల్లాల్లో రెడ్ల పెత్తనం, 34 రకాల టీడీపీ పథకాలకు స్వస్తి. నవరత్నాలతో సరిపెట్టిన ప్రభుత్వం, ఆటకెక్కిన విదేశీ విద్య, బెస్ట్ స్కూళ్లు. బీసీ ఉప ప్రణాళిక ఊసెత్తని సర్కారు, హత్యలు దాడులు షరామామూలే. వైసీపీ పాలనలో బీసీల గగ్గోలు అంటూ కూడా ఒకవైపు జనసేన టీడీపీ ఉమ్మడి డిక్లరేషన్ని హైలైట్ చేస్తూనే ఈరోజు రిలీజ్ కాబోతోంది. అది నాగార్జున యూనివర్సిటీ సమీపంలో జైహో బీసీ సభ. అదేవిధంగా చూసినట్లయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి బీసీలను ఎలా వంచారు అనే వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు ఆంధ్రజ్యోతిలో. వైసీపీ పాలనలో బీసీలకు భంగపాటు తప్పలేదు. 3 దశాబ్దాలుగా టీడీపీని వెన్నంటే ఉన్న బీసీ వర్గాల్లో చాలామంది జగన్ మాటలు నమ్మి గత ఎన్నికల్లో ఓటేశారు. 2019లో బీసీ ఓట్లతో గెలిచిన తర్వాత జగన్ వారి ఆశలు అడియాసలు చేశారు. జగన్ హయాంలో అడుగడుగునా తాము అవమానాలు పాలవుతున్నామని బీసీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. బీసీలకు వాతలు కోతలతో సాగిన పాలనను ముగింపు పలకాలని ఈరోజు బీసీ డిక్లరేషన్ని ప్రకటించబోతున్నాం అంటూ కూడా టీడీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా ఇచ్చున్నారు.